హాయ్ అండి అందరికీ. మనకి మొన్న ఎగ్జామ్‌లో చూస్తే, మాక్ టెస్ట్‌లో చూస్తే మనకి సహసంబంధ పరిశోధన గురించి బిట్ అడగడం జరిగింది. సహసంబంధ పరిశోధన గురించి బిట్ అడగడం జరిగింది మొన్న మాక్ టెస్ట్‌లో. అలాగే మనం ఇక్కడ చూసామనుకోండి 2024 సైకాలజీ బిట్‌లో ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో చూసుకున్నా గనుక ఈ పరిశోధన పద్ధతి రకాల గురించి మనకి బిట్ అనేటటువంటిది రిపీట్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల ఇది చాలా చిన్న టాపిక్ అయినప్పటికీ వీటి మీద ఒకసారి బిట్ వస్తుంది కాబట్టి వీటి మీద మనం చిన్న ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి. చారిత్రక పరిశోధన, సహసంబంధ పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన, ప్రయోగాత్మక పరిశోధన. చారిత్రక ఇక్కడ చిన్న చిన్న మీకు షార్ట్ కట్గా చెప్పేస్తూ ఉంటాను. చారిత్రక పరిశోధన అంటే ఏంటంటే పిల్లల యొక్క గత అనుభవాలు, అంటే గత అనుభవాలు లేదా గతంలో పిల్లలు ఎలా ప్రవర్తించేవాళ్ళు, ఒకవేళ అంటే కొన్ని శతాబ్దాల కిందట పిల్లల ప్రవర్తన తీరు ఎలా ఉండేది, అప్పుడు పెంపక శైలి ఎలా ఉండేది, వాళ్ళు ప్రవర్తించే తీరు ఎలా ఉండేది, ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు సంబంధించిన ప్రతి వాస్తవాలని కూడా పరిశోధించడం ద్వారా అంటే పూర్వకాలం చూస్తారు, మధ్యమ కాలం చూస్తారు, అంటే ప్రాచీనము, మధ్యము, ఆధునికము, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నవీన కాలంలో పిల్లలు వీళ్ళందరినీ పరిశోధించి విశ్లేషించి ఒక నివేదికను తయారు చేయడం కోసం ఈ చారిత్రక పరిశోధన అనేటటువంటిది అవసరం అన్నమాట. అంటే గతంలో పిల్లల యొక్క తీరుతెన్నుల్ని పరిశోధిస్తారన్నమాట. అన్ని రకాల కాలాలలో గతం నుంచి ఇప్పటి వరకు పిల్లల యొక్క తీరుతెన్నులన్నీ కూడా పరిశోధించడాన్ని చారిత్రక పరిశోధన అంటారు. ఈ రకమైన పరిశోధన గత వాస్తవాలను శోధించడానికి, గతంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15వ శతాబ్దంలో బాలలపై జరిగినటువంటి అధ్యయనాలు లేక బాలల గురించిన అభిప్రాయము, వారి పెంపక శైలి విధానాలు, బాలలకు సంబంధించిన వికాస కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా పరిశోధన చేయడం. అలాగే గత వాస్తవాలను ప్రాథమిక మూలాల ద్వారానో లేక గౌణ మూలాల ద్వారానో విషయాలను సేకరించి వాటిని విశ్లేషించి నివేదించడం జరుగుతుంది. ప్రాచీన, మధ్యమ, ఆధునిక, నవీన కాలాలలో బాలల పట్ల జరిగినటువంటి మార్పులను పరిశోధించాలంటే ఈ రకమైన పద్ధతి అవసరం. ఓకేనండి. గతం అనగానే చారిత్రక పరిశోధన. నెక్స్ట్ సహసంబంధ పరిశోధన అంటే, సహసంబంధం అంటే రెండింటి మధ్య కోరిలేటివ్ పరిశోధన ఏమంటాం మనం? రీసెర్చ్ అంటాము. చూడండి ఇక్కడ హిస్టారికల్ రీసెర్చ్ అంటే చారిత్రక, కోరిలేటివ్ అంటే సహసంబంధ, అలాగే వర్ణనాత్మక అంటే డిస్క్రిప్టివ్, ప్రయోగాత్మక అంటే మనం ప్రయోగంకి సంబంధించి అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి సహసంబంధ పరిశోధన అంటే బాలల యొక్క మనోవైజ్ఞానికంలో బాలల యొక్క గుణగణాలకి తల్లిదండ్రులకి మధ్య సంబంధం ఉందా? బాలల యొక్క గుణగణాలకి తల్లిదండ్రులకి సంబంధం ఉంటుందా, ఉండదమ్మా? అలాగే బాలల యొక్క వికాసానికి వాళ్ళు నివసించేటటువంటి ప్రాంతానికి సంబంధం ఉందా? పిల్లల యొక్క పెంపకానికి బాలల యొక్క విద్యా సాధనకి సంబంధం ఉంటుందా? అలాగే పిల్లల పెంపకానికి వాళ్ళు సమాజంలో ప్రవర్తించేటటువంటి తీరికి సంబంధం ఉంటుందా? ఇలా పిల్లల పెంపకానికి, పిల్లల యొక్క గుణగణాలకి వివిధ వాటితో సహసంబంధం అనేటటువంటిది ఏర్పరచడం, సహసంబంధం ఉందా లేదా అనేటటువంటి ఇలా అనేక సందేహాలను తీర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి పరిశోధనయే సహసంబంధ అధ్యయనం. అర్థమైందమ్మా? ఈ పద్ధతిలో ఒక చరరాశిలోని ప్రవర్తన పరిమాణం అనేటటువంటిది ఇంకొక చరరాశిలోని ప్రవర్తనతో ఎలాంటి సంబంధం ఉందో వ్యాఖ్యానిస్తారు. అంతే కదా. ఒక చరరాశిలోని ప్రవర్తన పరిమాణం అనేటటువంటిది ఇంకో చరరాశి యొక్కలోని ప్రవర్తనతో ఎలాంటి సంబంధం ఉంది. ఇప్పుడు ఈ చరరాశి ఇప్పుడు ఏం లేదు, పిల్లల యొక్క పెంపకం అనేటటువంటిది ఒక చరరాశి. అది బాలల యొక్క విద్యా సాధన అనేటటువంటిది మెరుగుపరచడం కానీ కిందకు పడేయడం కానీ ఏదో ఒక పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేటటువంటిది ఉంటుంది కదా. అది ఇంకొక చరరాశి యొక్కలోని ప్రవర్తనతో ఎటువంటి సంబంధం కలిగి ఉందో వ్యాఖ్యానిస్తారు. ఆ రెండింటి మధ్య సంబంధాన్ని వ్యాఖ్యానిస్తారు. ఓకేనండి. ఇందులో ఒక చరరాశి యొక్క ప్రవర్తన తెలిసినట్లయితే రెండవ చరరాశి యొక్క ప్రవర్తనని కూడా అంచనా వేయవచ్చు, ప్రాగీక్తీకరించవచ్చు. అర్థమైందండి. సహసంబంధం అంటే రెండింటి మధ్య కోరిలేషన్ ఉండడం. నెక్స్ట్ వర్ణనాత్మక పరిశోధన అంటే ఇప్పటి స్థితి
ఇప్పటి స్థితి అనేటటువంటిది ఏమిటో వర్ణించి వ్యాఖ్యానించేటటువంటి పరిశోధననే వర్ణనాత్మక పరిశోధన అంటారు. ఇప్పటి స్థితి ఎలా ఉంది అనేటటువంటిది వర్ణించి వ్యాఖ్యానించేటటువంటి పరిశోధన. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచీకరణ అంటే తెలుసు కదా మనకి. ఇప్పుడు సాంకేతికత దృష్ట్యా మనం ఎక్కడ ఉన్న వాళ్ళతోనైనా వీడియో కాల్ మాట్లాడగలుగుతున్నాం, ఎక్కడ ఉన్న వాళ్ళతోనైనా క్షణంలో మనం వాళ్ళ దగ్గరికి చేరుకోగలుగుతున్నాం. ఇది ప్రపంచమంతా కూడా ఒక చిన్న విశ్వం, ఒక చిన్న కుగ్రామంగా మారిపోయిందనమాట. దీన్నే ప్రపంచీకరణ అంటున్నారు. అంటే దేశ విదేశాలకైనా ఈజీగా చేరుకోగలుగుతున్నాం, విదేశాలతో చాలా ఈజీగా రిలేషన్స్ పెట్టుకోగలుగుతున్నాం, ఆర్థిక సంబంధమైన రిలేషన్స్ కానీ ఎటువంటివైనా. దీన్నే ప్రపంచీకరణ అంటారు. అలాగే న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది. ఉద్యోగ తల్లులు కూడా ఇప్పటి యొక్క పిల్లల పెంపకం పైన కానీ పిల్లల యొక్క తీరు పైన కానీ ఎఫెక్ట్ పడుతుంది. అలాగే కచీలు, అలాగే నర్సరీలు, అలాగే ప్లే స్కూల్స్, అలాగే మీడియా అటువంటి ప్రభావం కూడా ఇప్పుడు పిల్లలపై ఉంది. కంప్యూటర్స్ ప్రభావం, మొబైల్స్, గేమ్స్, వీడియో గేమ్స్, జంక్ ఫుడ్స్, వీటి యొక్క ప్రభావం అన్నీ కూడా పిల్లలపైన చాలా ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా. ఈ యొక్క ప్రభావాలు పిల్లల యొక్క అన్ని ఉద్వేగాలపైన, అక్కడ నైతిక అవని, మానసిక అవని, సాంఘిక అవని, ఏ ఉద్వేగమైనా సరే వికాసాలపైన అన్ని రకాలైనటువంటి ఉద్వేగాలు, అంటే ఆనందం కానీ కోపం కానీ ప్రతి ఒక్క ఉద్వేగము, అన్ని రకాల వికాసాలు, అలాగే ఆధ్యాత్మిక దృక్పథాలు, నమ్మకాలు, ఒక రకమైన నమ్మకం పెట్టుకోవడం, వైఖరులు, వీటన్నింటిపైన వీటి ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుందమ్మా. ఈ ఎఫెక్ట్ అనేటటువంటిది ఏ విధంగా పడుతుంది, ఎలా మార్పును పిల్లల పైన తీసుకువస్తుంది అనేటటువంటిది పరిశీలించి వర్ణించి వ్యాఖ్యానించేటటువంటి పరిశోధనయే వర్ణనాత్మక పరిశోధన. ఇప్పటి స్థితిపైన ఏవేవి పిల్లలపైన ఎఫెక్ట్ పడుతున్నాయో, ఎఫెక్ట్ అనేటటువంటిది తెప్పిస్తున్నాయో అవన్నీ కూడా వాటిని వర్ణించి వ్యాఖ్యానించడమే వర్ణనాత్మక పరిశోధన. నెక్స్ట్ మనకి సైకాలజీ కొంచెం మారబోతుంది. వీటి యొక్క ఎఫెక్ట్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా పిల్లల బాల్య దశ పైన ఏవేవి ఎలాంటి ఎఫెక్ట్లు పెడుతున్నాయి అనేటటువంటిది కూడా మనకి నెక్స్ట్ సైకాలజీలో యాడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రయోగాత్మక లేదా చర్యాత్మక పరిశోధన అంటారు దీన్ని. చర్యాత్మక పరిశోధననే ఇంకో పేరు ఏంటంటే ప్రయోగాత్మక పరిశోధన ఏం చేస్తామమ్మా, ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశోధించాలంటే ఏం చేస్తాము, నియంత్రిస్తాం. కొన్ని చరాలను నియంత్రిస్తాం, కొన్ని పరిస్థితులను నియంత్రిస్తాం. నియంత్రించినటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది లేక ఏమి జరుగుతుంది అని విశ్లేషణాపూర్వకంగా వర్ణించడాన్నే ప్రయోగం అంటాము. కొన్ని నియంత్రించినటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ఏమవుతుందో అనేటటువంటి విశ్లేషణపూర్వకంగా వర్ణించడాన్నే ప్రయోగం అంటారు. అంటే ఇక్కడ ప్రయోక్త అంటే ప్రయోగం చేసేవాడు అంటే పరిశోధకుడు పరిశీలించేటప్పుడు నియంత్రణ చేసి దానివల్ల కలిగేటటువంటి మార్పులను గమనిస్తాడు. ఈ పద్ధతిలో వ్యక్తినిష్ఠత అనేటటువంటిది ప్రాధాన్యత ఉండదు, వస్తునిష్ఠత అనేటటువంటిది ఎక్కువ ప్రాధాన్యం. వ్యక్తినిష్ఠత అంటే వ్యక్తి తనంతట తాను చెప్తే అది వ్యక్తినిష్ఠత అమ్మ. వస్తునిష్ఠత అంటే అంటే ఏంటంటే ఇంకొకరు పరిశోధన చేసి చెప్పడాన్ని వస్తునిష్ఠత అంటారు. ప్రయోగాత్మక పరిశోధనలో వస్తునిష్ఠత అనేటటువంటిది అధికంగా ఉంటుంది. అయితే ప్రయోగాత్మక పరిశోధన అంటే అర్థమైంది కదా, ఒక దానిని నియంత్రించి పరిశోధించడం అనమాట. జాన్ స్టూవర్ట్ మిల్ ఏం చెప్పారంటే, ఏమంటున్నారంటే ఇక్కడ ఆయన ప్రాథమిక అభ్యుపగమం అనేటటువంటిది ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదించినటువంటి ప్రాథమిక అభ్యుపగమం అనేటటువంటిది ఏకచర నియమం మీద పనిచేస్తుంది. రెండు స్థితులు అనేటటువంటివి అన్ని విధాలా సమానంగా ఉంటే అందులో ఒక స్థితి నుంచి తీసివేసినా లేదా కలిపినా, ఒక స్థితి నుంచి ఏదైనా తీసివేసినా లేదా కలిపినా ఆ రెండు స్థితుల మధ్య భేదం అనేటటువంటిది కనిపిస్తే ఆ భేదం దేనివల్ల వచ్చినట్లమ్మా, ఇప్పుడు రెండు స్థితులు కూడా ఒకేలాంటివి తీసుకొని పరిశోధన చేస్తున్నాం. అందులో ఒక స్థితి నుంచి ఏదైనా తీసివేయడం లేదా కలపడం అనేటటువంటిది చేసామనుకోండి, అప్పుడు
అప్పుడు ఏమవుతుంది, రెండు స్థితుల మధ్య కూడా కొంత భేదం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ భేదం దేనివల్ల వచ్చింది? మనం ఏదైనా తీసివేసినా లేదా కలిపినటువంటి వాటి వల్లనే కదా వచ్చింది. ఆ వచ్చిందని దానివల్లే జరిగిందని ఖచ్చితంగా చెప్పడాన్నే ఇక్కడ ఈయన చెప్పారనమాట. ప్రాథమిక అభ్యుగమం అనేటటువంటిది చెప్పారు. ఇది ఏకచర నియమం మీద పనిచేస్తుంది. స్టీఫెన్ కోరే చర్యాత్మక పరిశోధన గురించి ఏం చెప్పారంటే, నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యల పరిష్కారాలను అన్వేషించేటటువంటి ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను పరిష్కరించుకోవడమే చర్యాత్మక పరిశోధన అన్నారు. పరిశోధన పద్ధతి దేనికి చేస్తామమ్మా? ఆల్రెడీ ఏదైనా సమస్య వచ్చినప్పుడే కదా పరిశోధన పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ స్టీఫెన్ కెమ్మిస్ ఏం చెప్పారంటే, చర్యాత్మక పరిశోధనకు కొన్ని ముఖ్యాంశాలు అనేటటువంటివి సూచించారనమాట. ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లల బోధన మరియు అభ్యసన సమయంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను ఎందుకు, ఎలా, ఏమి, ఎక్కడ అని చర్చించుకొని పరిశోధన జరపాలని చెప్పారనమాట స్టీఫెన్ కెమ్మిస్. ఈ స్టీఫెన్ కెమ్మిస్ చర్యాత్మక పరిశోధనకు కొన్ని ముఖ్యాంశాలను కూడా సూచించడం జరిగింది. ఫస్ట్ ప్రణాళిక వేయమన్నారు. చర్యాత్మక పరిశోధన అంటే ఏంటి? సమస్యను పరిష్కరించడం. ఈ ప్రణాళిక వేయమన్నారు, ఆచరించమన్నారు, పరిశీలించమన్నారు, నమోదు చేయమన్నారు, విశ్లేషించమన్నారు. ప్రణాళిక, ఆచరణ, పరిశీలన, నమోదు, విశ్లేషణ. మళ్ళీ ఆ అది సరిగ్గా సమస్య పరిష్కారం కాకపోతే పునః ప్రణాళిక వేయమన్నారు, పునః ఆచరణ చేయమన్నారు, పునః పరిశీలన చేయమన్నారు, పునః నమోదు చేయమన్నారు, పునః విశ్లేషణ చేయమన్నారు. ఎవరు? స్టీఫెన్ కెమ్మిస్ అనమాట. చర్యాత్మక పరిశోధనకు సూచించారు ఇవి. చర్యాత్మక పరిశోధన అంటే ఏమర్థమైందంటే, మనకి సమస్యను పరిష్కరించడంలో ఒక దాన్ని నియంత్రించిన పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేటటువంటి విశ్లేషణపూర్వకంగా వర్ణించడం పరిశోధన. అయితే ఒక సమస్యను ప్రయోగం అంటారు. అయితే ఆ ప్రయోగం అనేటటువంటిది ఒక సమస్య పరిష్కారం కోసం గనక చేసినట్లయితే అదే చర్యాత్మక పరిశోధన అన్నమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ బాల్య దశ కోసం మీకు కొన్ని చెప్పాను కదండి ముఖ్యాంశాలు. అక్కడ సైంటిస్టుల యొక్క నిర్వచనాలు అన్నీ కూడా మీకు ఒక వీడియో ఇచ్చాను కదండి. అందులో మనకు ఒక మిస్ అయింది ఏంటంటే, బడి బయట పిల్లలు అనేటటువంటిది ఆర్టీ యాక్ట్ చెప్పింది. ఆ బడి బయట పిల్లల్లో అనేటటువంటి వాళ్ళని ఎవరిని గురించి ఆర్టీ యాక్ట్ చెప్పింది అనేటటువంటిది ఉంది. ఇక్కడ ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ కూడా ఉచిత నిర్బంధ విద్య అందించాలని చెప్పిందమ్మా. 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకి. అయితే బడి బయట పిల్లలంటే ఏమని నిర్వచించిందంటే, పాఠశాలలో నమోదు కాని పిల్లలు. ఎవరు? 6 నుండి 14 సంవత్సరాల వయసు వాళ్ళు. పాఠశాలలో నమోదు కాని పిల్లలు, పాఠశాలలో ఒకవేళ నమోదయ్యి హాజరు కాని పిల్లలు, మధ్యలో బడి మానివేసిన పిల్లలు. మధ్యలో ఎవరైనా బడి మానివేశారనుకోండి, వాళ్ళు కూడా వస్తారు. అస్సలు ఆవాస ప్రాంతాలలో పాఠశాల లేకపోవడం వల్ల నమోదు కాని వాళ్ళు. చూడండి, అసలు స్కూల్కే నమోదు కాని వాళ్ళు, ఒకవేళ నమోదైనా సరే హాజరు కాని వాళ్ళు, బడి మధ్యలో మానివేసేవాళ్ళు, స్కూల్ లేకపోవడం వల్ల నమోదు కాని వాళ్ళు, వీళ్ళు నలుగురు కూడా బడి బయట పిల్లలుగా ఆర్టీ యాక్ట్ చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, బాలల అధ్యయనంలో ప్రసిద్ధి పొందినటువంటి వారు అని చెప్పేసి మనకి ముగ్గురిని గురించి ప్రస్తావించారు. స్టాన్లీ హాల్ అంట, ఎలిజబెత్ హార్లాక్ అంట, గెసెల్ అంట. ఎలిజబెత్ హార్లాక్ మనకి చెప్పారు కదండి, ఎలిజబెత్ హార్లాక్ వికాస కృత్యాల గురించి చెప్పారు కదండి, బాలల గురించి అధ్యయనం చేశారు. స్టాన్లీ హాల్ కూడా బాలల గురించి అధ్యయనం చేశారు. గెసెల్ కూడా అబ్జర్వేషన్ రోల్ని ఏర్పాటు చేసి బాలల గురించి అధ్యయనం చేశారు. బాలల గురించి అధ్యయనం చేసిన వాళ్ళలో ప్రసిద్ధి పొందిన వారు వీరు ముగ్గురు కూడా. నెక్స్ట్, బాలల అధ్యయన పితామహుడు ఎవరు మీరు కనుక్కొని నాకు ఈ ఆన్సర్ని కామెంట్ చేస్తే నేను కామెంట్ని పిన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాలల అధ్యయన పితామహుడు ఎవరు కామెంట్ చేస్తారో చూస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది ఫస్ట్ చాప్టర్లోనే ఉంటుంది, బాల్యదశ అనేటటువంటి చాప్టర్లోనే. థ్యాంక్ యూ సో మచ్.